హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే ఫైనల్లీ తిరుపతికి అయితే వచ్చేసాం. ఆ కొండల మధ్యలో కనిపిస్తుంది కదా, అదే గాలిగోపురం. మేమైతే మెట్ల మార్గం నుంచి వెళ్ళాలనుకుంటున్నాం. ఫస్ట్ అయితే మేము వెళ్ళగానే మాకైతే ఇక్కడ చెక్కింగ్ చేశారు. చెక్కింగ్ అయిపోయాక ఇంకొన్ని మెట్లు దాటగానే మాకైతే ఫస్ట్ కనిపించిన టెంపుల్ అయితే రాజగోపురం. ఇదైతే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎంట్రన్స్లోనే శ్రీవారి బొమ్మ కూడా ఉంది. అలాగే మనం స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేసే ముందు ఇక్కడ మనకైతే సాష్టాంగ నమస్కారం చేసినట్టు ఒక బొమ్మ కనిపిస్తుంది. సేమ్ అలానే మనం కూడా చేసి స్టార్ట్ చేయాలి. మేము వెళ్ళే దారిలో అయితే మాకు చాలా ఇలా రాళ్ళపై రాళ్ళు పేర్చడం కనిపించింది. మేము కూడా వెళ్ళి పేర్చాం. ఇలా ఎందుకు పేరుస్తారో తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే మాకు గజేంద్ర మోక్షం కూడా కనిపించింది. ఇదైతే మనం ఎంట్రన్స్లో చూసే పెద్ద తలయేరు గుండు. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది. మనం మెట్లు ఎక్కే భక్తులకి ఇక్కడ కాళ్ళు నొప్పులు వస్తే ఇక్కడ మన కాళ్ళు మోపితే మనకు కాళ్ళు నొప్పులు రావు అని నమ్ముతారు. ఈ తలయేరు గుండు స్టోరీ కూడా ఈ పక్కన బోర్డులో ఉంది. అలాగే మాకు ఇక్కడ మంకీస్ కూడా కనిపించాయి. మంకీ చూసారు మట్టి ఎలా తినేస్తుందో. దానికి మేము బనానా వేద్దామన్నా మా దగ్గర లేదు. అలాగే మాకు జింకలు కూడా కనిపించాయి. ఇక్కడైతే చాలా వైల్డ్ యానిమల్సే ఉన్నాయి. ఇదంతా ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఇక్కడ వైల్డ్ యానిమల్స్ చాలానే ఉన్నాయి. నైట్ టైం వచ్చే వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ పులులు కూడా తిరిగే అవకాశం ఉందంట. ఎందుకంటే ఇది అంత ఫారెస్ట్ ఏరియా కాబట్టి మేమైతే అలా మెట్లు ఎక్కిపోతున్నాం. మేము అలా కొన్ని మెట్లు ఎక్కగానే మా స్టామినా అయితే అలా డౌన్లోకి వెళ్ళిపోతుంది. టోటల్ స్టెప్స్ ఎన్ని ఉంటాయో అందరికీ తెలిసిందే. చాలామంది ఏమనుకుంటారంటే 3500, కానీ టోటల్ స్టెప్స్ అయితే 3550 అన్నమాట. చూశారు కదా, చాలామంది భక్తులు అయితే ఇలా మెట్ల మార్గంలోనే వెళ్తున్నారు. ఇలా వెళ్ళడం వల్ల మనం చాలా టెంపుల్స్ అయితే చూడొచ్చు మధ్య మధ్యలో. అలాగే వైల్డ్ యానిమల్స్ కూడా చూడొచ్చు. ఫైనల్లీ మనమైతే గాలిగోపురం దగ్గరికి అయితే వచ్చేసాం. మనం కింద నుంచి చూస్తే కూడా ఇది కనిపిస్తుంది. నైట్ టైం అయితే ఇంకా బాగా కనిపిస్తుంది. ఈ గాలిగోపురం ముందు కూడా కొబ్బరికాయలు కొట్టి, అలాగే అక్కడ కనిపిస్తుందా అక్కడ కాయిన్ కూడా పెట్టి లోనికి అయితే వెళ్ళాం. లోన కూడా 2 టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఆంజనేయ స్వామి టెంపుల్, అలాగే శ్రీరాముడి టెంపుల్. ఇక్కడ తులసి తీర్థం కూడా ఇచ్చారు, అది కూడా తాగేసాం. అది తాగాక బయటికి వెళ్ళి చూస్తే చాలామంది భక్తులు అయితే రెస్ట్ తీసుకుంటున్నారు. చూశారు కదా ఎంతమంది అయితే మెట్ల మీద నుంచి వచ్చారు. ఇంకా చాలా మంది అయితే వచ్చారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు మెట్లు ఎక్కారు కాబట్టి. అలాగే ఇక్కడ మనకు ఫుడ్ స్టాల్స్ అయితే చాలానే ఉన్నాయి. మనం ఏం కావాలన్నా కొనుక్కోవచ్చు. మేమైతే ఇక్కడ కొబ్బరి బొండాలు అయితే తాగాం. ఎందుకంటే మేము ఇంకా చాలా మెట్లు ఎక్కాలి కాబట్టి. ఇక్కడ ఏది కొన్నా సరే కాస్ట్ చాలా ఎక్కువగా చెప్తున్నారు. అలాగే నెక్స్ట్ అయితే మేము ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ ఇదైతే ఫేమస్ కదా, మేమైతే చాలా వీడియోస్లో చూసాం. ఈ పెద్ద విగ్రహం కింద అయితే టెంపుల్ కూడా ఉంది, అక్కడ కూడా వెళ్ళాం. ఇక్కడ చాలామంది అయితే ఇలా గంటలు కడుతున్నారు వాళ్ళ కోరికలు నెరవేరడానికి. మేము ఇంకాస్త దూరం వెళ్తే మాకైతే ఇక్కడ పెద్ద దుప్ప అయితే కనిపించింది. చూశారు కదా ఎంత పెద్దగా ఉందో. అలాగే ఇక్కడ మర్రి చెట్టు ఓడలు అయితే మొత్తం కిందకైతే తాకేస్తున్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి. అలాగే మాకు ఇక్కడ జైంట్ స్క్విరల్ కూడా కనిపించింది. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఎండమిక్ స్పీసీస్ ఇన్ శేషాచలం హిల్స్. మీరు తిరుపతి మెట్లు ఎక్కేటప్పుడు ఈ జైంట్ స్క్విరల్ కనిపించిందా? కనిపిస్తే కామెంట్ చేయండి. అలాగే మేమైతే ఇంకాస్త మోకాళ్ళ మెట్లు అయితే వచ్చాయి. ఇక్కడైతే అందరు భక్తులు కూడా మోకాళ్ళపై మెట్లు అయితే ఎక్కుతారు. అన్ని మెట్లు ఎక్కాలని రూల్ అయితే లేదు, ఎవరి స్టామినా బట్టి వాళ్ళు ఎక్కొచ్చు. 11, 21 అలా ఎక్కొచ్చు. అలాగే నెక్స్ట్ అయితే మేము ఇక్కడ టెంపుల్లో ఉన్న శ్రీవారి పుష్కరిణికి అయితే వచ్చాము. ఇక్కడ చాలామంది అయితే స్నానాలు చేస్తున్నారు. అలాగే మేము కూడా చేసాం. ఫస్ట్ వారాహి దేవుని అయితే దర్శించుకొని తర్వాత అయితే ఇక్కడికి వచ్చి స్నానం అయితే చేసాం. అలాగే మేము తిరుపతి తర్వాత అయితే ఫేమస్ 6 ప్లేసెస్కి వెళ్ళాం. ఆ వీడియో కూడా వస్తుంది. తర్వాత విజయవాడ, సింహాచలం అక్కడికి కూడా వెళ్ళాం. ఈ వీడియోస్ అన్నీ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అన్ని వీడియోస్ కూడా వస్తాయి.